ఇది నేను చూడలా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గల్లీ గణేష్ మండపం అయితే ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. ఈరోజు మార్నింగే స్టార్ట్ అయిపోయింది. గణేష్ కర్ణాకర్ ఇంకా రాలే మా ఫ్రెండ్స్. ఇంకా భువనగిరి నుంచి ఏం రా బోల్ చూస్తురా కానీ కానీ ఫ్రెండ్స్ మన గల్లీ ఫేమస్ కావద్దా కర్ణాకర్? మన గల్లీ ఫేమస్ కావద్దా? ఇవాళ ఉందా మన వినాయకుడు, మన అన్నదానమైన మన వినాయకుడు బయట అందరికి గెలిచిపోతుంది. ఇడేమో ఫోన్ మాట్లాడుతుండు, వాళ్ళేమో కర్ణాకర్ బాయ్ కడుతున్నావా? ఇంకా బ్రష్ నోట్లే ఉన్నట్టుంది. అంతేలా ఆల్మోస్ట్ అంత దగ్గర పడ్డది. మన మండపం వినాయక మండపం అయితే కట్టెలు అయితే కడుతురు ఇప్పుడే. ఏదో తేడాగా ఉంది. వినాయక మండపం కట్టాలంటే ఒక స్టాండ్ అని ఉండాలి, ఒక నిచ్చెన ఉండాలి. కానీ మేమైతే చూడండి మొత్తం కట్టెల మీద నిలబడి కడుతున్నాం. గణేష్ నేనైతే చూస్తున్నారు మన గణేష్ నేనైతే మొత్తం కట్టెల మీద నిలబడే కడుతున్నాం. ఎందుకంటే మనకు అందుబాటులో నిచ్చెన లేదు, స్టాండ్ లేదు. కాబట్టి మేమైతే కట్టెల మీద నిలబడే సాహసం చేసుకుంటా కట్టెలు కట్టుకుంటా కింద అందిష్టోళ్ళని అలాంటి టైం పాస్ చేసుకుంటా మేమైతే కట్టెలు అయితే కట్టేస్తున్నాం. చూడండి ఇక కిందకో మీదికో మండపం అయితే ఆల్మోస్ట్ కట్టెలు అయితే కట్టేసినాం. ఇప్పుడు ఏమున్నా అని రేగులు వేసేసి పైనుంచి కవర్ కప్పేసినాం అంటే ఇక మనం ఆల్మోస్ట్ మన మండపం అయితే రెడీ అయిపోయినట్టే. మన రాము అయితే ప్లానింగ్ ఇస్తుంది చూడండి. కర్ణాకర్ ప్లానింగ్ ఇస్తుంటే గణేష్ ప్లాన్ ఇస్తుంటే వాళ్ళేమో కట్టేస్తారు, నేనేమో ఇక్కడ కూర్చున్నా. ఈ పిల్లలేమో ఇటు అటు తిరుగుతారు చూడండి ఫ్రెండ్స్. మన రాము వచ్చేసి మిషన్ పట్టుకొని పైన ఎక్స్ట్రా కట్టలు అయితే కట్ చేస్తున్నాం. ఎందుకంటే అవి రేకులు వందని అని ఎక్స్ట్రా కట్టలు అయితే మొత్తం కట్ చేసి పడదని చేసి దాని నుంచి రేకుల ప్లానింగ్ అయితే చేస్తుంది మన రాము బాయ్. కదా ఫ్రెండ్స్, మన వినాయక మండపం అయితే ఇవరకు చూసిరు కదా, సగం వరకు అయితే అయింది. ఇప్పుడైతే మన వాళ్ళు మొత్తం వినాయకుని అయితే తేనికి పోయారు. ఇప్పుడు తెస్తురు. తెచ్చినాక దించి తర్వాత మన వినాయక మండపం అయితే ఈరోజు రాత్రి మొత్తం డిజైన్ మొత్తం వేసేసి ఇక రేపైతే వినాయకుడిని పెడతాం. చూడండి ఫ్రెండ్స్.
ఓహో అమ్మ అమ్మ నాయన మనోజా కాపాడండి నన్ను ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఇదేంటి అయ్యా ఓయమ్మ ఓహో నాయన అంతా కవర్